సంపద. ఇది అదృష్టం వల్ల వస్తుందా? లేక చెమటోడ్చి కష్టపడితే వస్తుందా? అసలు మన ఆలోచనల్లోనే ఏదైనా రహస్యం దాగి ఉందా? ది పవర్ ఆఫ్ యోర్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక అద్భుతమైన పుస్తకంలో దాగున్న ఆ రహస్యాన్ని ఈరోజు మనం బయటకు తీయబోతున్నాం. చాలామందికి తెలిసిన విషయమే ఇది. రాత్రింబవళ్ళు కష్టపడతారు. అయినా నెల చివర్లో చూసుకుంటే జేబు ఖాళీ. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకిలా జరుగుతోంది అని? మరి కొందర్ని చూడండి, వాళ్లేమో చాలా ఈజీగా, ఎలాంటి టెన్షన్ లేకుండా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ కూడా డబ్బు సంపాదిస్తున్నట్టు కనిపిస్తారు. వాళ్ళ దగ్గరేమైనా మ్యాజిక్ ఉందా? ఏంటి తేడా? అయితే ఆ సమాధానం మన బ్యాంక్ అకౌంట్లో లేదట, మన మెదడు లోపల, మన అంతరాత్మలో దాగి ఉందట. ఈ పుస్తకం చెప్పేదేంటంటే, మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించేది మన సబ్కాన్షియస్ మైండ్. వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీన్ని వెనుకున్న సైకాలజీ ఏంటారు ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నప్పటినుంచి మనందరం ఒకే మాట వింటూ పెరిగాం. అదేంటంటే కష్టే ఫలి అని. కాని ఈ పుస్తకం ఈ ఆలోచననే పూర్తిగా తలకిందులు చేస్తుంది. నిజంగా కష్టపడితేనే డబ్బొస్తుందా? లేకపోతే ఇదంతా ఒక పెద్ద అపోహైనా? ఈ పుస్తకంలో ఒక మాట అంటారు, అది వింటే కొంచెం షాక్ అవుతాం. చెమట చిందించి కష్టపడి సంపద కూడబెట్టడమనేది శ్మశానంలో అత్యంత ధనవంతుడిగా మారడానికి దారి వెతుక్కోవడం లాంటిదే అంటారు. ఈ ఒక్క మాట చాలు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయడానికి. సరే, మరి కష్టపడకుండా ధనవంతులవ్వడమెలా? దీనికి ఈ పుస్తకం ఒక ప్రయత్నం లేని మార్గాన్ని చూపిస్తోంది. ఇదేమీ మంత్రం కాదు, సైకాలజీ. అసలు ట్రిక్ ఏంటంటే, మనం అప్పటికే సక్సెస్ అయ్యామని మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించడమే. అలా ప్రయత్నం లేకుండా సంపద రావాలంటే దానికి సోర్స్ మన అంతరాత్మలోనే ఉంది. అదొక అంతులేని నిధిగృహం అన్నమాట. దీన్నే వెల్త్ కాన్షియస్నెస్ లేదా సంపద స్పృహ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, సంపద అనేది మన హక్కు అనే బలమైన నమ్మకాన్ని మనస్సులో బలంగా నాటుకోవడం. ఒక్కసారి ఆ నమ్మకం కుదిరిందంటే చాలు, అవకాశాలు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్లో ఉన్న డబ్బు నిజమైన సంపద కాదు, అదొక సింబల్ మాత్రమే. అసలైన సంపద ఎక్కడ్నుంచొస్తుందంటే మన మెదడ్లో పుట్టే అద్భుతమైన ఐడియాల నుంచే. మరి ఈ నిధి మనలోనే ఉంటే చాలామంది ఎందుకు పేదరికంలోనే ఉండిపోతున్నారు? ఎందుకంటే మన ఆలోచనల్లోనే కొన్ని అడ్డంకులున్నాయి. అవేంటో చూద్దాం రండి. సంపద మన దగ్గరికి రాకుండా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడానికి ఒక సింపుల్ మార్గముంది. అది మనలో చాలామంది రోజూ చేసే ఒక చిన్న పొరపాటు. అదేంటంటే, మనకంటే ఎక్కువ డబ్బున్న వాళ్లని చూసి విమర్శించడం, వాళ్లమీద అసూయపడడం. ఈ అసూయ అనే ఫీలింగే మన సంపదకు అన్నిటికంటే పెద్ద శత్రువు. చూడండి, పేదరికపు ఆలోచనలకు, సంపన్నమైన ఆలోచనలకు మధ్య తేడా ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడితే సంపద మననుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మరోవైపు ఇతరుల విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషిస్తే సంపద మనవైపు ఆకర్షింపబడుతుంది. ఓకే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఈ నెగటివ్ ఆలోచనలను తీసేసి పాజిటివ్ ఆలోచనలను మనసులో ఎలా నాటాలి? దీనికోసం ఈ పుస్తకంలో కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇందులో 4 ముఖ్యమైన స్టెప్సున్నాయి. స్టెప్ 1, గట్టిగా నిర్ణయించుకోవడం. సంపన్నులు కావాలి అని కోరుకోవడం కాదు, ఒక బలమైన సంకల్పం తీసుకోవాలి. స్టెప్ 2, ధృవీకరించడం. అంటే నేను ధనవంతుడిని లేదా సంపద నావైపు వస్తుంది అని మనకు మనం పదే పదే చెప్పుకోవడం. స్టెప్ 3, ఇది చాలా ముఖ్యం, అనుభూతి చెందడం. ఆ సంపద అప్పటికే మన దగ్గర ఉన్నట్టు ఫీలవ్వాలి, ఆ సంతోషాన్ని అనుభవించాలి. ఇక చివరిగా స్టెప్ 4, రిపీట్ చేయడం. ఈ ప్రాసెస్ని రోజూ ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇందులో ఒక ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే, మనం నిద్రలోకి జారుకునే ముందు మన మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది కదా, ఆ టైంలో సంపద అనే పదాన్ని ఒక లాలిపాటలా నెమ్మదిగా ఫీల్తో మనస్సులో అనుకుంటూ ఉండాలి. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. పాజిటివ్ ఆలోచనలు ఎంత ముఖ్యమో నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. డబ్బు సరిపోవట్లేదు, కొరతగా ఉంది, ఈ పేమెంట్ నేను చేయలేను లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇలాంటి మాటలు మన పేదరికానికి మనమే సంతకం పెడుతున్న బ్లాంక్ చెక్కులు లాంటివి. ఇవి నష్టాన్ని ఇంకా ఇంకా పెంచుతాయి.
మనం చేసే ఈ మెంటల్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే లాంగ్ టర్మ్ బెనిఫిట్ చాలా పవర్ఫుల్. దీన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అనొచ్చు. అంటే మన ఆలోచనల చక్రవడ్డీ ప్రభావమన్నమాట. ఈ పుస్తకం ఏం చెబుతుందంటే, మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏది డిపాజిట్ చేస్తే అది దాన్ని మల్టిప్లై చేసి ఇంకా పెద్దదిగా చేస్తుంది. అంటే మంచి ఆలోచనలు డిపాజిట్ చేస్తే అవి చక్రవడ్డీలా పెరుగుతాయి. అలాగే చెడు ఆలోచనలు కూడా. కాబట్టి ప్రతి ఉదయం లేవగానే మన మెంటల్ బ్యాంక్లో శ్రేయస్సు, విజయం, సంపద లాంటి ఆలోచనలను డిపాజిట్ చేయాలి. ఈ పాజిటివ్ ఆలోచనలే మన భవిష్యత్తులోని సమృద్ధికి వేసే విత్తనాలు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మన మెంటల్ బ్యాంక్లో ఎలాంటి ఆలోచనలను డిపాజిట్ చేస్తున్నాం? పేదరికాన్నా లేక సంపదనా? ఎందుకంటే ఈరోజు మనం వేసే ఆలోచన విత్తనాలే రేపటి మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.